హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో జగనన్న తోడు కోసం. సో ఈ స్కీమ్ అయితే ఆల్రెడీ 3-4 మంత్స్ బ్యాకే స్టార్ట్ అయింది. ఈ స్కీమ్కి చాలామంది అప్లై చేయడం జరిగింది. వాళ్ళకైతే అమౌంట్ అది కూడా రావడం జరిగింది. కానీ ఇంకా కొంతమంది ఎలిజిబుల్గా ఉన్నారు. వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొక ఈ నెలాఖరు వరకు వాళ్ళకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వెంటనే ఈ స్కీమ్కి అప్లై చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే వడ్డీ లేకుండా బిజినెస్ మీద రుణాలు పొందాలి ఫ్రెండ్స్. సో ఎలాగ అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, వాలంటీర్ అప్లై చేస్తే సరిపోదా, లేదా మనమే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళాలా అని మీకు ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. అన్ని డౌట్స్ కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వ్యూస్ అయితే చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎట్ ఏ టైం సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను కూడా చాలా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ఈ జగనన్న తోడు పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చివర ఒక అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటి ఈ పథకం కింద సో అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది ఈ పథకం గురించి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ఫ్రెండ్స్. మన స్టేట్ గవర్నమెంట్ అనేది 10,000 రూపీస్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎటువంటి వడ్డీ అయితే వాళ్ళు తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. 0 వడ్డీతో మీకు ఈ అమౌంట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా వెండర్స్ లాంటి వాళ్ళకి ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ పిఎం సామాన్ నిధి నుంచి ఇలాంటిదే ఒక స్టార్ట్ చేశారు. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 10,000 కూడా కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉండదు, 0 వడ్డీతో. అది కూడా ఈ నెలాఖరు లోపల ఎవరెవరు అర్హులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే నవంబర్ 1 కల్లా వాళ్ళ అకౌంట్లో 10,000 రూపీస్ అనేది క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నారు, లేదు అంటే మీ వ్యాపారానికి కొంచెం సాయం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి 10,000 మీరు కట్టేగానే మళ్ళీ మీకు అమౌంట్ అనేది వాళ్ళు జనరేట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే టైంకి మనం వడ్డీ అనేది ఎప్పుడైనా మన టైం కడితే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మనకి ఏంటంటే జనరేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పథకం ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. 3 మంత్స్ బ్యాకే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళందరికీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది, అన్నీ కూడా జరిగాయి ఫ్రెండ్స్. కానీ కొంతమంది అర్హులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఒక అవకాశం కల్పించాలని మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ పథకాన్ని మళ్ళీ కొంతమంది ఎవరికైతే అప్లై చేయలేదో వాళ్ళందరికీ అప్లై చేసుకోమని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అది కూడా ఈ నెలాఖరు లోపల అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసిన 15 డేస్ లోపల మీ అకౌంట్లో మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా 10,000 రూపీస్ అనేది క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలంటే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీ ఆధార్ కార్డ్, మీ రైస్ కార్డ్, బిజినెస్ ఫోటో. మీన్స్ ఒక నార్మల్గా మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు కదా, ఇప్పుడు సపోజ్ నాదే ఒక చిన్న షాప్ ఉందనుకోండి, ఆ షాప్ ఒక ఫోటో తీసి పెట్టండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ బుక్ జిరాక్స్, సిఫార్సు లేఖ అంటే అంటే అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫాము మీకు దాంతోపాటు ఒక సిఫార్సు లేఖ ఇస్తామంటే ఎందుకు ఈ 10,000 అనేది తీసుకుంటున్నారు, దేనికి యూజ్ అవుతుంది అనేసి అది. నెక్స్ట్ అప్లికేషన్. ఇవన్నీ కూడా 2 సెట్స్ అనేది మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఎక్కడ పట్టుకెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలని మీకు చిన్న డౌట్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఏమీ లేదు, మీ వాలంటీర్కి కాల్ చేసి ఇలాగా నేను జగనన్న తోడుకి అప్లై చేయాలనుకుంటున్నాను, లాస్ట్ డేట్ ఉంది కదా, సో వెంటనే నాకు అప్లికేషన్ సెండ్ చేయమంటే అతను అప్లికేషన్ సెండ్ చేస్తారు. అప్లికేషన్ మీరు నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్కి 2 కాపీస్ అనేది అటాచ్ చేయండి. ఏంటంటే ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, బిజినెస్ ఫోటో అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. బిజినెస్ ఫోటో అంటే మీ షాప్ ఒక్క ఫోటో ఫ్రెండ్స్, షాప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్, సిఫార్సు లేఖ ఒక లేఖ వాళ్ళే ఇస్తారు, అక్కడ ఫిల్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ అప్లికేషన్స్. సో ఇవన్నీ మీరు మీ వాలంటీర్కి ఇస్తే ఆయన మీకు
పథకానికి అప్లై చేస్తారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వడ్డీ లేకుండా 10,000 రూపీస్ అని ఇస్తారు. మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేదో చిన్న ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకో 10,000తో కూడా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు జగనన్న తోడు సచివాలయం సిఫార్సు లేఖ. ఆల్రెడీ మీకు అక్కడ సిఫార్సు అని చూపించాం కదా, అదే ఇది ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ కమ్ అన్నీ ఇదే. సో ఇక్కడ శ్రీ ఆర్ శ్రీమతి అంటే మీ పేరు, లేదు అంటే మీ వైఫ్ అయితే అప్లై చేస్తుంది, మీ వైఫ్ పేరు, తండ్రి భర్త. సో మీకు మ్యారేజ్ కాకపోతే మీ తండ్రి పేరు రాస్తారు, ఒకవేళ మ్యారేజ్ అయితే హస్బెండ్ పేరు రాస్తారు. నెక్స్ట్ ఏంటంటే వారు ఒక గ్రామ స్థితి, సో ఎక్కడ ఉంటున్నారో ఆ వార్డ్ నెంబరు, వాళ్ళ వయస్సు, గత ఎన్ని సంవత్సరాలుగా ఈ బిజినెస్ చేస్తున్నారో, సో అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అయితే ఈ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ వాలంటరీ సంతకము, నెక్స్ట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సంతకం వాళ్ళు చూసుకుంటారు ఫ్రెండ్స్, వార్డు కార్పొరేషన్. ఈ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసి దీంతో పాటు మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ బుక్ జిరాక్స్, మీ రైస్ కార్డ్, మీ బిజినెస్ ఫోటో అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 5 అయితే మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ బుక్ జిరాక్స్, మీ బిజినెస్ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ కూడా దీనికి అటాచ్ చేసి మీరైతే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇచ్చిన 15 డేస్లో ఎవరైతే 15 డేస్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే 10,000 రూపీస్ అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ బ్యాంక్లో, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ఒక లోన్ క్లియర్ చేసాం అనుకోండి, వెంటనే ఇంకొక లోన్ ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వడానికి ఆలోచిస్తారు ఫ్రెండ్స్. అంతే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 10,000 రూపీస్ అనేది మీరు లోన్ తీసుకున్నారు, ఒక 2-3 మంత్స్ తీసుకున్నారు, తర్వాత ఆ లోన్ 2-3 మంత్స్లో మీరు కట్టేశారు అనుకోండి, మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకో 10,000 రూపీస్ అయితే మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు సర్క్యులేట్ చేసుకోవచ్చు. దీంట్లో వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఎటువంటి వడ్డీ అయితే ఉండదు. సో ఆ 10,000 రూపీస్ ఎక్కడ తీసుకున్నామో అలాగే నీట్గా 2,000, 3,000 నెలకు అనేది మనం కట్టేస్తే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబుల్లో వాళ్ళు వెంటనే అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందో మాత్రం ఫ్రెండ్స్ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, నెక్స్ట్ ఎట్ ఏ టైం నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఛానల్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్ ద్వారా మీకు ముందుగా నేను అందిస్తాను ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, డౌట్స్ ఏముంటే కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ తేజ, యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్, సైనింగ్ అప్.